ప్రస్తుతం సార్వత్రిక సమరం క్లైమాక్స్ కు చేరింది. మరి కాసేపట్లో చివరి దశ పోలింగ్ కూడా పూర్తి కాబోతోంది. ఆ తర్వాత ఒక అరగంటకి అంటే సుమారుగా 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదల కాబోతున్నాయి. ఈసారి అన్ని రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగా దృష్టి ఆంధ్రప్రదేశ్ పైన, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక్కడ ఎవరు అధికారంలోకి వస్తారు, దానికి తగ్గట్టే పోటీ కూడా టైట్గా చాలా పోటాపోటీగా జరిగిన సందర్భం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ మూడ్ అందించడానికి మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, ప్రస్తుతం మరి కాసేపట్లోనే ఎగ్జిట్ పోల్స్ కూడా ఫలితాలు కూడా రాబోతూ ఉన్నాయి. సో ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఎలక్షన్ మూడ్ ఉంది? థ్యాంక్ యూ భోగి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి హోరాహోరీగా రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించిన పరిస్థితి. ఇక పోలింగ్ విషయానికి వస్తే 81.86% పోలింగ్ నమోదు. అంటే 2019 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2% అధికంగా నమోదు. 2014, 2019లో ఒక్కొక్క శాతం మాత్రం పెరిగితే 2024 వచ్చే వరకు 2% పోలింగ్ నమోదైంది. దీనికి సంబంధించి రాజకీయ పార్టీలు పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి కూడా రకరకాలుగా విశ్లేషించుకున్నారు. పోలింగ్ శాతం పెరగడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న అంశానికి సంబంధించి కూడా ప్రధాన పార్టీలన్నీ కూడా లెక్కలు వేసుకుంటూ వచ్చాయి. ఎప్పటికప్పుడు కూడా పోలింగ్ ముగిసిన తర్వాత కూడా కాన్స్టిట్యున్సీ వారిగా రాజకీయ పార్టీలు అంతర్గతంగా నివేదికలు తెప్పించుకునే వాళ్ళు కూడా సర్వేలు కూడా చేయించుకుని ఒక అంచనాకు వచ్చే ప్రయత్నం కూడా చేసే. వైసీపీ ఒకవైపు, టీడీపీ నేతృత్వంలోని జనసేన, బీజేపీ కూటమి మరోవైపు రెండు కూడా పూర్తి స్థాయిలో విశ్వాసం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉంటాయన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ప్రజల్లో విస్తృతంగా జరుగుతూ వచ్చింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున బెట్టింగ్లు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికంటే ఎగ్జిట్ పోల్స్ రాకపోవడం కొద్ది గంటల ముందు కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్లు కూడా కొనసాగుతున్న పరిస్థితి అంటే జూన్ 4న పూర్తిస్థాయి అధికారికంగా ఫలితాలు వెలువడబోతున్నాయి. అంతకంటే ముందు మాత్రం ఈ అంశానికి సంబంధించి కొంత ఉత్కంఠ కూడా రాజకీయ వర్గాల్లో, రాజకీయ పార్టీల్లో నెలకొన్న పరిస్థితి. ఎవరికి వారు మాత్రం ఆ క్యాంపుల్లో ధీమాగా ఉన్నారు, గెలుస్తామన్న నమ్మకం, విశ్వాసం ఆ పార్టీ నేతలు శ్రేణుల్లో కూడా వ్యక్తమవుతుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉంటాయన్నది కూడా మనం చూడాల్సింది. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఆయా రాజకీయ పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయన్నది కూడా చూడాల్సింది. మొత్తం మీద మాత్రం పోలింగ్ రోజు రాత్రి 9-10 గంటల వరకు కూడా పోలింగ్ స్టేషన్లో ఓటర్లంతా కూడా బారులు తిరిగి ఓటాకు వినియోగించుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చి ఓటర్లంతా కూడా తమ ఓటాకు వినియోగించుకుని దాంతో గతంతో పోల్చి అంటే 2019 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి 2% ఓటింగ్ కూడా పెరిగిన పరిస్థితి. మొత్తం మీద దీనికి సంబంధించి రాజకీయ పార్టీలు రకరకాల లెక్కలు వేసుకున్నాయి, అంచనాలు వేసుకున్న పరిస్థితి. ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది భోగి.